ప్రాయం నుండే మనకి అన్నమయ్య సినిమాలు చూపిస్తాడు. అన్నమయ్య నామం తప్ప ఆయన ఏమి హరినామము తప్ప అన్నీ మెరుగనట్టాడు. ఈ బాలుడు కూడా శివనామం తప్ప ఇంకేమీ లేదంట. పిల్లలతో ఆడుకోడట. ఆ ముచ్చట ఈ ముచ్చట లేదు, అది లేదు, ఇది లేదు. అవన్నీ లేకుండా ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క శివనామము శివనామము శివనామం. ఎంత వయసు వచ్చిందంటే 8 సంవత్సరాలే వచ్చింది. ఇంకా 8 సంవత్సరాల పిల్లలు చక్కగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులు మురిసిపోతారు. అంటే ఏదో ఒక 27 దాటా కూడా అలా ఉంటే ఏమిరా పెళ్ళిపోయాక చేసుకోవా లేకపోతే ఏమిటి రానంటే అదొక. అయితే ఈయన 8 ఏళ్ళకి తండ్రి గారు చెప్తున్నాడు ఏమని, అరే అలా ఉండకూడదు, మనం నువ్వు 60 సంవత్సరాలు దాటాక వృద్ధాప్యంలో నువ్వు శివనామం చేసుకో. ఇప్పుడు మనకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి, మనం నమ్ముకునే వాళ్ళు చాలా ఉన్నారు, మన సంపదలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు ఆ పిల్లవాడు అలా ఉండడం ఆ తండ్రికి ఇష్టం లేక ఆ పిల్లవాడిని గట్టిగా ముందరించాడు. అరే నువ్వు అలా ఉండకూడదు, ఇలా ఉండాలని గట్టిగా. రమణ మహర్షి కూడా ఇలా గట్టిగా ఏదో ఒక సన్నివేశం వస్తే 15 సంవత్సరాలుగా ఇంట్లో వచ్చి పారిపోతారు. అయితే ఇలా ఒకనాడు తండ్రి పూర్ణభద్రుడు ఈ యొక్క పుత్రులకు అనేకటువంటి బాధ కలిగే మాటలు కలగగా ఈ పిల్లవాడు అబ్బా నేను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి, ఎందుకంటే నేను ఉండడం వల్ల మా అమ్మ